పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్నం కోసం భార్యను వేధిస్తున్న భర్త మస్నాద్ అలీ చివరికి హింసకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వారం రోజుల క్రితం భార్య కరిష్మాను తీవ్రంగా కొట్టి ఆమెను సత్తెనపల్లిలోని పుట్టింటికి పంపించాడు. ఈ నేపథ్యంలో భార్యతో మాట్లాడేందుకు నాగవరం గ్రామానికి వెళ్లిన అత్త అల్లాబీ, అలాగే అత్త తల్లి ఫాతిమాపై అల్లుడు మస్తాన్ వలీ రాడ్తో దాడి చేశాడు. ఈ దాడిలో 70 ఏళ్ల ఫాతిమా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన అల్లాబీని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. అక్క నీకు మా అమ్మ వాళ్ళు కొట్టారండి, తలకాయ మీద కొట్టారు, రక్తం వచ్చింది, గుండెల మీద కొట్టాడు, అక్కడికక్కడే పడిపోయిందండి. ఇంత రాయి ఇంత లాగుందండి, అది ఏందో కానీ ఇంత ఎంకమాల నుంచి జడలు లాగి కొట్టారండి. మా ఊరికనే పిల్లని ఇడిచిపెట్టడానికి వెళ్ళామండి. వారం అయిందండి. మా పిల్లకి టార్చర్ పెడుతుంటే మా ఇంటికి వచ్చిందండి. పిలుసుకొచ్చి నీ కూతుర్ని మా ఇంటి కాడ ఇడిచిపెట్టమంటే ఇడిచిపెట్టడానికి పోయానండి. 6 సంవత్సరాలు అయిందండి నా కూతురు పెళ్ళయి. నేను ఇంతవరకు వాళ్ళ ఊరికి అడుగు పెట్టలేదండి. వాళ్ళే వాళ్ళ ఊరికి అడుగు పెట్టారండి. మాకు ఇలా చేశారండి. మా అమ్మ వద్దు నువ్వు రావద్దు అంటే కూడా నాకు నా పోగులు పెట్టుకున్నాడు వాడు తాకట్టు, అవి అడిగి తెచ్చుకుంటానని వచ్చిందండి. సూర్యాపేట జిల్లా ఆత్మ